హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతా వ్లాగ్స్. మార్కెట్లో దబ్బకాయలు అయితే భలే కనిపిస్తున్నాయి. సో దబ్బకాయ పచ్చడి చేసుకుందాం అని చెప్పి మేము కూడా తెచ్చేసుకున్నాం. సో దబ్బకాయలు ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ముందైతే దబ్బకాయలు వాష్ చేసుకోండి ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయాను. సో అది కట్ చేసుకున్న తర్వాత ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకుని అందులో ఉన్న పిక్కల్ని వేరేయాలి. పిక్కలతో పాటు డైరెక్ట్గా చేస్తే పచ్చడి చేదైపోయి పాడైపోతుంది కాబట్టి సో ముందుగా అయితే పిక్కల్ని ఇగోండి, ఎంత పెద్దగా ఉందో కదా, చాలా బాగుంది. సో పక్కనే కొంచెం ఆయిల్ పోపు మనం వేసుకోవాలి. ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆవాలు. పోపు అయితే చాలా సింపుల్గా ఉంటుంది. పచ్చడి ఈ రెసిపీ కూడా చాలా ఈజీ అనమాట. కొంచెం ఎండుమిరపకాయలు అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ కొంచెం పక్కన మనం ఇలా పచ్చిమిరపకాయలు వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని అన్నీ అయిపోయాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అంతా వేసుకున్న తర్వాత మాత్రం కంపల్సరీగా మూత పెట్టాలి, లేకపోతే అది ఏంటంటే పట్టపట్టలాడిపోయి మన ఫేస్కి వచ్చేస్తుంది. సో ఈలోపు అయితే దబ్బకాయలను చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాం కాబట్టి సో అందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దబ్బకాయలు వేసేసి అంటే దబ్బకాయ పీసెస్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి మూత పెట్టేయాలి. అది మాకు గిన్నె సరిపోలేదు, అందుకే మళ్ళీ ఇంకొక వేరే చిన్న కుక్కర్ గిన్నెలో అంటే డంప్ చేసేసాము. అండ్ కొంచెం ఇలాగ బాయిల్ అయిపోయిన తర్వాత బెల్లాన్ని కూరేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. చూడండి, చూడ్డానికైతే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది కదా. సో ఫుల్గా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా గ్రేవీలా ఉంటుందన్నమాట. సో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇంకొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్లోకి మారిపోతుంది. సో ఇందులో మనమైతే చాలా ఏంటంటారు ఈజీ రెసిపీ అని చెప్పాలి. మీరు ఎవరు కామెంట్ చేసినా ఫుల్ రెసిపీ ఏమైనా డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి. అంతా అయిపోయాక అంటే కారం యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంతే వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.